హాయ్! వెల్కమ్ టు ఎక్స్‌ప్లోరింగ్ బాయ్స్. ఈరోజైతే మనం 'అఖండ' మూవీ చూసొచ్చాను ఇప్పుడే మండపేట. 9:30కి ఏసారు ప్రీమియర్ షో. టికెట్ వచ్చి రూ. 600. మూవీ అయితే నిజంగా చాలా బావుంది. ఎంత బావుందంటే చెప్పలేని మాటల్లోనే. అంటే గూస్ బంప్స్ వచ్చినాయి సీన్స్ ప్రతి సీన్ గూడా. బాలకృష్ణ గారి పెర్ఫార్మన్స్ అయితే మాత్రం చాలా 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 బావుందండి. బోయపాటి శ్రీను గారు కూడా నేను ఎక్కడో చిన్న భయం ఉండేది. ఆడతదా? లేతే ఎలా తీత్తారని. కానీ నిజంగా చాలా తీశారాయన సినిమా. బాలకృష్ణ గారికే సెట్ అవుతాయి ఇలాంటి స్టోరీలు నిజంగానే. ఇంటర్వెల్ ఫైట్ ఉంటదండి. మెంటలెక్కిపోద్దండి ఫైట్ చూస్తేనే. నిజంగా చెప్తున్నాను. మెంటలొచ్చేద్దండి ఫైట్ చూస్తేనే. ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అండి. ఇంకెక్కడ ల్యాగ్ ఉండదండి సినిమా. అలాగెళ్ళిపోద్దండి ఫైట్స్ గాని, డైలాగ్స్ కానీ, బాలకృష్ణ గారి డైలాగ్స్ అంటే మీకు తెలిసిందే కదా! ఎలా చెప్తారో. ఇంకా ఆయన దగ్గర డైలాగ్స్ కింగ్ అంటేనే బాలకృష్ణ గారు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పాలంటే. ప్రతి సీను కూడా హైలైట్ అండి. సినిమా అయితే మాత్రం నిజంగా 'అఖండ 1' ఎలా ఉందో 2 కూడా అంతకు మించి ఉందండి. సీన్స్ అయితే మాత్రం చాలా 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 బాగున్నాయండి సినిమా మీద. ఎవ్వరిని డిసప్పాయింట్ చేయదని నేను నమ్ముతున్నాను సినిమా అయితే. నాకైతే మాత్రం డిసప్పాయింట్ చేయలేదు నిజంగా సినిమా. సూపర్‌గా ఉందండి సినిమా. మీరందరూ గూడా వెళ్లి తప్పకుండా విజిట్ చేయండి సినిమాని. అందరూ బాగా, బాగా కలెక్షన్ రావాలనే కోరుకుంటున్నాను. ఇప్పటికి కూడాను. ఎందుకంటే మూవీలోనే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా ఎక్కడానే సాంగ్స్ కానీ, అనవసరమైన సాంగ్స్ కానీ అలాంటివి ఏమి లేవండి. ఒక్కొక్క పార్టీ సాంగ్ ఉంటది. దాని తర్వాత పెద్ద సాంగ్సు, కామెడీ సీన్స్ ఇలాంటివి ఉండవండి. మొత్తం ప్రతీదీ కూడా సినిమాని ఎలా తీయాలన్నది అలాగే తీశారండి. స్టోరీ ఏం స్టోరీ అనుకున్నారో బోయపాటి గారు, బాలకృష్ణ గారిని పెట్టుకొని ఏ సినిమా తీయాలనుకున్నారో అదే రకంగా తీశారు. మనం ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు కొంతమంది ట్రోల్ చేశారు. సీన్స్ త్రిశూలంలో తిరగడం, లేదా బాలకృష్ణ గారు వెనక్కి తిప్పి ఇలాగా ధూపంలాగా చేయడం ఇయన్నీ అనుకున్నారు. కానీ సినిమాలో మనం మొత్తం ఓల్డ్ సినిమా చూసేటప్పటికి అలాంటియేమి అనిపించదండి. సినిమా మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా అనిపిస్తది. ఎందుకంటే 'అఘోరి' అంటే పవర్స్ ఉంటాయన్న సంగతి మనకి తెలిసిందే కదా! ఆ పవర్స్ వల్ల ఆయన అలా చేయగలుగుతారనమాట. అది సినిమా మొత్తం చూస్తే మనకు ఐడియా వస్తది. టీజర్ అంటే చిన్నదే కదా! దానివల్ల మనకు అలా అనిపించుండొచ్చు. నిజంగా బాలకృష్ణ గారికి నేను ఫ్యాన్‌ని కాదు గానీ, ఈ సినిమా చూసాక బాలకృష్ణ గారి మీద చాలా మంచి ఒపీనియన్ అయితే నాకొచ్చింది. ఎందుకంటే యాక్టింగ్ పరంగా ఆయనకి ఎన్నో సినిమాలు చేశారు. నేను చూడడం తక్కువ ఆయన సినిమాలు. కానీ 'సింహ' సినిమా, 'లెజెండ్' సినిమా అయి నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఇప్పుడు 'అఖండ' కూడా నాకు చాలా ఇష్టం సినిమా. ఎందుకంటే తమ్మన్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. తమ్మన్న గారు మాత్రం మ్యూజిక్ ఇచ్చి పడేసారండి. నిజంగా చాలా ఇచ్చి పడేసారు తమ్మన్న గారైతే. బాలకృష్ణ గారు నిజంగా 'నందమూరి తమ్మన్' గారు అన్న విషయం మాత్రం ఆయన నిజంగా నిలబెట్టుకున్నాడనే చెప్పాలి. ప్రాణం పెట్టే కొట్టారండి బీజీఎమ్స్ కానీ, ఏదైనా సరే గాని. మనకు నిజంగా సినిమా అయితే మాత్రం ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం చాలా బావుందండి. టెక్నికల్‌గా గాని, గ్రాఫిక్స్ కానీ, మన ఇంకొకళ్ళు 'అఘోరి' కింద ఇంకొక ఆయన చేశారు. ఎవరు మన విలన్ కింద 'ఆది పినిశెట్టి' గారు. ఆయన పెర్ఫార్మన్స్ కూడా బాగానే ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా బానే చేశారు. సినిమా అయితే మాత్రం అందరూ తప్పకుండా వచ్చి హాల్‌లో చూడండి. చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో చెప్పండి. ఓకే. థాంక్ యూ.